ఈ రోజు ఒక యూరిన్ టెస్ట్ బేస్ చేసుకుని ఒక కిట్ ని కూడా మనం అందరం కూడా పెట్టుకున్నాం. ఎక్కడైనా మాకు ఇలా కనిపిస్తే గనక ఇలా గాంజా తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఈగల్ టీం 1972 కి ఎవరైనా కాల్ చేస్తే ఇమీడియట్ గా అక్కడికి మా ఫోర్స్ వెళ్ళటం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని టెస్టులు చేయటం, వాళ్ళ అరెస్టులు చూపించటం, లేకపోతే వాళ్ళు మనకి డిఅడిక్షన్ సెంటర్ కి వెళ్తామంటే మళ్ళీ తిరిగి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ కి పంపించటం, ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇంతకు ముందు డిఅడిక్షన్ సెంటర్స్ అంటే పేపర్ మీద ఉండేవి కానీ బయటకు కనిపించేవి కాదు. కానీ ఈరోజు స్టేట్ లెవెల్లో ఎంతో మంది ఎన్జిఓస్ ని బేస్ చేసుకొని డిఅడిక్షన్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రిజన్స్ లో ఇంతకు ముందు డిఅడిక్షన్ సెంటర్స్ ఉండేవి కాదు. ప్రిజన్స్ లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిఅడిక్షన్ సెంటర్స్ ని జైలులో సైతం మేము ఈరోజు ఏర్పాటు చేసుకుని బయటికి వాళ్ళ ఖైదీలను బయటకు కూడా పంపించకుండా రిమాండ్ ఖైదీలను కానీ ఎవరైనా గాంజా అలవాటు పడిన వాళ్ళు కానీ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు కానీ వాళ్ళని అక్కడే ఉంచి ట్రీట్ చేసే విధంగా కూడా ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి ఈ రోజు ఈగల్ సంస్థ ఒక వెబ్సైట్ ని కూడా పెట్టారు. మేము ఇమీడియట్ గా దాని మీద దృష్టి సారించుకొని మేము పెట్టుకుంటాం. దయచేసి నేను కూడా పబ్లిక్ కోరేది ఏంటంటే దయచేసి ఫాల్స్ న్యూస్ ఎవరు కూడా పెట్టకండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం, పోలీస్ డిపార్ట్మెంట్ టైం, ఈగల్ టాస్క్ ఫోర్స్ టైం చాలా వాల్యుబుల్ టైం. ఏదో నిజంగా వస్తారా రారా లేకపోతే టెస్ట్ చేద్దాం అలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్తున్నా. నిజంగా మీకు కష్టం వచ్చింది, ఆ కష్టంలో ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు, డెఫినెట్ గా మా టీం వస్తుంది, వాళ్ళు రెస్క్యూ చేసుకుంటాం వాళ్ళని. మీ అందరికీ తెలుసు ఆఖరికి గాంజా పట్టుకునే సందర్భాల్లో మా స్టాఫ్ కూడా చాలా మంది గాయాల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది అంటే అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారని చెప్పేదానికి చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈగల్ దగ్గర ఎవరైనా ఈగల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని పబ్లికేషన్స్ కూడా చూడొచ్చు. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఎలా ఉంటుంది, పిల్లలు కూడా చదువుకోవచ్చు. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఎలాంటి ఉంటుంది, లేకపోతే యాక్ట్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి. ఈ రోజు ఇప్పుడు ఈగల్ ఎక్సలెన్సీ ఈజర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పరంగా కూడా మా పీపీ గారు కూడా ఎఫెక్టివ్ గా ఈ రోజు వర్క్ చేసుకోవటం. సో మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి. దానికి సంబంధించి ఈ రోజు ఎంతవరకు ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పి వాళ్ళకి అన్ని విధాల అంటే టెక్నికల్ బేస్ ని వాళ్ళకి ఇవ్వటానికి కానీ బడ్జెట్ లో కూడా వాళ్ళకి సెపరేట్ గా కొంత డబ్బులు కేటాయించి ఈగల్ వ్యవస్థనన్న ఈ టాస్క్ ఫోర్స్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకెళ్ళగలిగాం. సో ఇవన్నీ కాకుండా ఈ రోజు మీ అందరికీ తెలుసు ఎక్కడైనా ఈ గాంజా బ్యాచ్ ఇలా ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి ఇందాక నాకు తను ఇన్స్పెక్టర్ చెప్తున్నారు, ఈరోజు బ్లేడ్ బ్యాచ్ అనేది మేము లేకుండా చేసుకున్నాం రాజమండ్రిలో. అంటే బికాస్ వాళ్ళ బేస్ అంతా కూడా ఏంటంటే గాంజా. ఈరోజు దాన్నే ఈ రోజు మేము ఎక్కడ కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా మేము జైలుకి పంపించిన సందర్భం కూడా నేను గర్వంగా చెప్పొచ్చాయా అంటే హ్యాపీగా చెప్పండి మేడం, గర్వంగా చెప్పండి మేడం అని. అంటే ఓవరాల్ గా అంటే అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారని చెప్పేదానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన టాస్క్ ఫోర్స్ లా ఏర్పడింది. దీనికి ఒక జీవోఎం కూడా మీకు తెలుసు. నేను లోకేష్ బాబు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, మేము అందరం కూడా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ అందులోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో మా అందరి ఆధ్వర్యంలో కూడా రాబోయే కాలంలో ఒక ఎఫెక్టివ్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ట్రాన్స్పోర్టేషన్ గానీ యూసేజ్ గానీ కూడా జీరో చేసేటట్టుగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.